ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జనవరి 26వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 26వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా విజయాలను అయితే పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు కాలం అయితే కలిసి వస్తుందండి. పొదుపు లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. అంటే ఖర్చులను నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో రాణించగలుగుతారండి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఏ పనినైనా నేను చెయ్యగలను అనే దృఢమైన ఆత్మవిశ్వాసం అయితే మీ మీద మీకు ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో అటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అంటే మీతో కొంతవరకు విభేదాలు పడి కానీ, లేకపోతే మీ మనస్పర్ధలు వచ్చి కానీ దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా మీ యొక్క మంచితనాన్ని గ్రహించి మీ యొక్క విలువను తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఆ విషయంలో కూడా మీరు సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. ప్రతి పనిని కూడా మనోబలంతో ధైర్యంగా చేయగలుగుతారండి. అన్ని విషయాలు కలిసి రావటమే కాకుండా చక్కగా మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయం వైపుకు వెళ్ళడం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలో కూడా రాణించగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం మీ చేతికి లభిస్తుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా ఇదే జరుగుతుంది. మీరు ఆర్థికంగా కూడా మీరు స్థిరత్వాన్ని అంటే అన్ని విషయాలను మీ చేతిలోకి తెచ్చుకొని పరిస్థితులన్నిటికీ అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. చక్కగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపుల్లో పెట్టుకోవడం కానీ, దాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవటం కానీ, దానితో కుటుంబ సభ్యులకు కావాల్సిన వస్తువులను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయడం కానీ ఈ విధమైన విషయాలను అయితే రోజు మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కగా ఏ పని చేస్తున్నా కూడా దానికి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించడం, చేదోడు వాదోడుగా ఉండటం, వారి సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వాటి విషయాల్లో జాగ్రత్తను తీసుకోవటం, వైద్యుని యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అనుకున్న విధంగానే మీ పనులన్నిటినీ కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కటి ధనలాభాన్ని అయితే మీరు చూడగలుగుతారు. ఈరోజు అన్ని విషయాలలోనూ కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయండి. అయితే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కొంతవరకు మీరు ఈ పని జరుగుతుందా లేదా అనే ఆలోచన మాత్రం మీ మనసుకైతే ఉంటుంది. ఆలోచన ఉంటుంది, ఆ పనిని అయినా ముందుకు తీసుకుని వెళ్తూనే ఉంటారు. అదే విధంగా సకాలంలో మీరు ప్రతి పనిని ముగించగలుగుతారు, విజయాలను పొందగలుగుతారండి. ప్రతి పని విషయంలోనూ కూడా ముందస్తుగా ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. అంటే ఈ పని చేయటం వల్ల ఏ విధంగా ఉంటుంది, రానున్న భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఈ పని ముందుకు వెళ్తుంటే ఎటువంటి అవరోధాలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ తలెత్తుతాయి, లేదా దీనివల్ల ఎంతటి లాభం వస్తుంది, ఎలాంటి నష్టం వస్తుంది అని అన్నిటినీ కూడా ప్రతి విషయాన్ని కూడా బేరీజ్ వేసుకుంటారండి. ఇది జరిగితే ఏం జరుగుతుంది అనే విషయాలన్నిటినీ కూడా ముందుగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కొత్త కొత్త ప్రయత్నాలను కూడా చేయగలుగుతారండి. అంటే మీ యొక్క చేతి వృత్తుల వారు కానీ ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఏదైనా మీరు కొత్త విషయాలలో చొరవ చూపించడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు మంచి రాణింపును గుర్తింపును తెచ్చిపెడుతుందండి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానం వలన కూడా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే ఈరోజు సాధించగలుగుతారు. చక్కటి శుభకార్యాలలో పాల్గొనగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవ సహాయాన్ని అయితే ఎక్కువగా పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఈరోజు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయి. అంటే మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ పెద్దలు ఎవరైతే ఉంటారో మీ
వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో చక్కగా మీరు అంటే తరగతి గదిలో పరీక్షలు కానీ, లేదా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు మంచి స్థానాన్ని సాధించుకొని మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈరోజు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో దానిలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సంతోషంగా మీ ముందుకు తీసుకువెళ్ళి గౌరవప్రదమైన స్థానంలో మీరు వేతనాన్ని అయితే సంపాదించుకుని ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఏదైనా మీ అర్హతకు తగినట్టు ఉపాధి అవకాశం కోసం మీరు కొంతవరకు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. పెద్దల సలహాలను తీసుకుని మరి మీరు పెట్టుబడులు పెడతారు. దానితో చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్నట్టు విధంగా లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదే విధంగా ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారండి. మార్కెటింగ్ మెలకువలతో మీరు అనుకున్న విధంగా చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు మీరు అనుకున్న విధంగా చక్కగా మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది. అదే విధంగా మీరు ప్రతి పనిని కూడా ముందుకైతే తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా యథావిధిగా మీ పనులన్నిటినీ సకాలంలో ముందుకు తీసుకువెళ్ళి సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కానీ వారి యొక్క మీకు ఇచ్చే మద్దతు కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అందరి సహాయ సహకారాలతో మీ పనులన్నిటినీ కూడా చాలా సులువుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో కూడా మీరు ఆ పనులలో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో ఆ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకునే విధంగా చక్కటి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరి సహాయ సహకారాలు పొంది వ్యాపారాన్ని లాభాల బాటలో గట్టి పోటీతత్వంతో నడిపించి చక్కగా మీరు లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత సమయాన్ని మీ ఇద్దరు కేటాయించుకొని మరి మీ యొక్క కుటుంబ విషయాల కోసం కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాల కోసం కానీ సలహాలు సంప్రదింపులు ఒకరికొకరు ఇచ్చుకోవటం, అంతేకాకుండా మీ యొక్క ప్రతి నిర్ణయానికి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించటం, ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని దృఢత్వాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. చక్కగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మంచిగా మీ రానున్న భవిష్యత్తు కోసం వాటిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి 10 మంది మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు. అదేవిధంగా చక్కటి రోజుగా మీకు ఈ రోజు అయితే ఉండబోతుందండి. అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ కోర్టు లావాదేవీలో ఒక కొలిక్కి రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మీకు కొత్త సమాచారాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం చక్కగా అనుకూలంగా ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా సకాలంలో పనులన్నిటినీ పూర్తి చేసుకొని సంతోషంగా రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. మీరంటే పడని వ్యక్తులు కూడా ఈరోజు మీ దగ్గరికి రావటం కానీ మీతో సలహాలు సంప్రదింపులు చేయటం కానీ లేదా వారు చేసిన దానికి మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అయితే ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా మెరుగైన అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.